విశాఖపట్నం జగదాంబ జంక్షన్ వద్ద బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ బస్సు దిగినప్పుడు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా బస్సు స్టార్ట్ చేశాడు. బస్సులో ప్రయాణికులు ఉండగా నియంత్రణ లేకుండా బస్సు నడిపాడు. దాదాపు కిలోమీటర్ మేర అడ్డొచ్చిన వాహనాలు, వస్తువులు ఢీకొట్టుకుంటూ బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో కొన్ని వాహనాలు దెబ్బతిన్నప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి చేరుకున్నారు. మద్యం తాగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్ను విచారిస్తున్నారు పోలీసులు. విశాఖపట్నం జగదాంబ జంక్షన్ వద్ద బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ బస్సు దిగినప్పుడు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా బస్సు స్టార్ట్ చేశాడు. బస్సులో ప్రయాణికులు ఉండగా నియంత్రణ లేకుండా బస్సు నడిపాడు. దాదాపు కిలోమీటర్ మేర అడ్డొచ్చిన వాహనాలు, వస్తువులు ఢీకొట్టుకుంటూ బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో కొన్ని వాహనాలు దెబ్బతిన్నా పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి చేరుకుని విచారిస్తున్నారు. మద్యం తాగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్ను విచారిస్తున్నారు పోలీసులు. విశాఖపట్నం జగదాంబ జంక్షన్ వద్ద బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ బస్సు దిగినప్పుడు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా బస్సు స్టార్ట్ చేశాడు. బస్సులో ప్రయాణికులు ఉండగానే నియంత్రణ లేకుండా బస్సు నడిపాడు. దాదాపు కిలోమీటర్ మేర అడ్డొచ్చిన వాహనాలు, వస్తువులు ఢీకొట్టుకుంటూ బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో కొన్ని వాహనాలు దెబ్బతిన్నప్పటికీ పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలి చేరుకున్నారు. మద్యం తాగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అటు డ్రైవర్, కండక్టర్ను విచారిస్తున్నారు పోలీసులు. గోవింద